మనకు కల్తీ నెయ్యికి సంబంధించి 2024 సెప్టెంబర్‌లో చంద్రబాబు హ్మ్. దీన్ని ఓపెన్ చేశాడు. అప్పుడు జంతు కొయ్యి నెయ్యి దాన్నేమంటారు కొవ్వు. కొవ్వు. ముఖ్యంగా బీఫ్ హ్మ్. కొవ్వు కలిసిందనేది ఆయన చెప్పాడు. దాంతో అది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశాడు. దాని తర్వాత సుప్రీంకోర్టుకెళ్ళింది. సుప్రీంకోర్టు దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పారు. ఆహ్, సిట్ సుప్రీంకోర్టు ఏసింది. అందులో సిబిఐ నుంచి, తర్వాత ఫుడ్ అథారిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు హ్మ్. ఎక్స్‌పర్టు, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసు నుంచి ఇద్దరు. అలాగా మొత్తం 5 మందితో సిట్ ఫార్మ్ అయింది. సిట్ ఫస్ట్ 2025 మేలో ఫస్ట్ ఛార్జ్ షీట్ ఏసింది. అప్పటి నుంచి 14 నెలలు పట్టింది ఇప్పటికి. 12 రాష్ట్రాలలో సిట్ విచారణ జరిపింది. దాదాపు 36 మంది మీద ఛార్జ్ షీటు నమోదైంది. మొదట్లో తక్కువ ఉన్నారు. దాని తర్వాత 12 మొదట్లో 24 మంది ఉంటే దాని తర్వాత 12 మందిని యాడ్ చేసింది. ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీటు నెల్లూరు ఏసీబీ కోర్టులో నిన్న సిట్ ఇచ్చింది. దాదాపు 600 పేజీల ఛార్జ్ షీట్ ఇది. హ్మ్. ఈ ఛార్జ్ షీటు మొత్తం మనం మాట్లాడుకోలేం కాబట్టి బ్రీఫ్‌గా నేను అసలు విషయాలు ఏంటి, సిట్ ఏం చెప్పిందనేది చెప్తాను. ఓకే. సిట్ ఏం చెప్పిందంటే కల్తీ జరిగింది వాస్తవమే. కాకపోతే హ్మ్. అది చంద్రబాబు చెప్పినట్టో లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కాదు. ఇదేందంటే క్లియర్‌గా అసలు నెయ్యే లేదు దాంట్లో అనేది హ్మ్. సిట్ చెప్తుంది. నెయ్యి కాని దాన్ని నెయ్యిలాగా ఓకే. చూపించి చేశారని. అంటే నెయ్యి కానిదంటే ఏంటి? పామ్ ఆయిలు, పామ్ కర్నల్ ఆయిల్ ఈ రెండిటిని నెయ్యిలాగా వాడేశారు. అందులో నెయ్యి ఫీల్ కోసం, అంటే సువాసన రావడం కోసం బీటా కెరోటిన్ అనే ఒక కెమికల్‌ని యూజ్ చేశారు. హ్మ్. అది పామ్ ఆయిల్‌లో పామ్ కర్నల్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నెయ్యి వాసన వస్తుంది మనకి. ఓకే. లడ్డు తిన్నప్పుడు నెయ్యి వాసన వస్తుంది. నేతి లడ్డు అని అనుకుంటాం. కానీ క్లియర్‌గా అసలు నెయ్యే లేదు దాంట్లో. అసలు పాలే లేదు. పాలకు సంబంధించిన పాలే లేనప్పుడు ఇంక నెయ్యి కూడా ఉండదు కదా! హ్మ్. పామ్ ఆయిల్‌ని, పామ్ కెర్నల్ ఆయిల్‌ని వాడేశారని చెప్తుంది. ఇది కూడా ఏ స్థాయిలో వాడారంటే 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారైందని చెప్తున్నారు. దారుణం అంటే అసలు. దాదాపు 20 కోట్లు అనుకుందాం. 20 కోట్ల లడ్డుల్ని తయారు చేశారు. ఈ 60 లక్షల కిలోల ఫేక్ నెయ్యితో. 20,00,00,000 మంది తిన్నట్టే దాన్ని. 20 కోట్లంటే 20 కోట్ల మందయితే తినుంటారు అంతే. గదా! ఇంకా ఎక్కువ మంది గూడా తినొచ్చు. అంటే ప్రసాదం లాగా చాలా మందికి పంచుతారు. పెడతారు గాబట్టి. ఏదేమైనా ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. బట్ ఇదంతా గూడా ఆరోపణే. దీని ప్రూవ్ అయితే గాని మనం నిర్దిష్టంగా మాట్లాడలేం. హ్మ్. బట్ సిట్ విచారణలో అయితే సిట్ చెప్పిందయితే మాత్రం ఇది. దీనికి సంబంధించి 235 కోట్ల కుంభకోణం జరిగిందనేది సిట్ చెప్తుంది. ఇది ఎప్పుడు జరిగింది? 2019 నుంచి 24 మధ్య వైసీపీ పరిపాలనలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఉన్నప్పుడు జరిగింది. ఇందులో టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అతని పిఏ చిన్న అప్పన్న, తర్వాత టీటీడీ ఎంప్లాయీసు, హ్మ్. తర్వాత అధికారులు, డైరీ సంస్థలు మొత్తం వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యారు. కుమ్మక్కయితేనే జరిగింది. ఏదో హ్మ్. ఒకరు చేసే పని కాదు ఇది. అవును. అనేక మంది. ఎందుకంటే డైరీ ఈ మామూలుగా అయితే ఈ కొనుగోలు కమిటీ కూడా ఒకటి ఉంటది. ఆ కొనుగోలు కమిటీలో ప్రస్తుత మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి ఉన్నాడు. అలాగే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా సిట్ విచారించింది. విచారించిన తర్వాత సమగ్ర విచారణ, నేను ఇందాక చెప్పినట్టు 11 నెలల పాటు దీని మీద విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు 600 పేజీల ఛార్జ్ షీట్‌ని హ్మ్. ఏసీబీ కోర్టుకి సమర్పించింది. ఇక్కడ నుంచి ఏమవుతుందనేది చూడాలి. ఇది ఎందుకంటే సుప్రీంకోర్టే నియమించింది కాబట్టి ఫైనల్‌గా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. హ్మ్. సో ఇది ఎలా జరిగింది అంటే వీళ్ళు ముఖ్యంగా చిన్నప్పన్న దగ్గర స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎంక్వైరీ. చిన్నప్పన్న అకౌంట్స్‌లో 4,69,00,000 2019 నుంచి 2024 వచ్చి చేరాయి. అందులో 4,69,00,000లో 4,64,00,000 ఇమ్మీడియట్‌గా మళ్ళీ వివిధ అకౌంట్స్‌కి వెళ్ళాయి. హుహు. అంటే ఇది డబ్బులు కూడా ఏందంటే మామూలుగా ఇప్పుడు నెయ్యి సప్లై చేసిన డైరీసు ఏఆర్ డైరీ, దిండిగల్ తమిళనాడు, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ, మాల్గంగ డైరీ. ఈ 4 డైరీస్‌లో నుంచి వచ్చింది. హ్మ్. ఈ 4 డైరీస్‌కి ఒక కేజీకి రూ. 25 చొప్పున
లంచాలు వచ్చాయి. ఈ లంచాల డబ్బుని హవాలా మార్గాల్లో అంటే త్రూ బ్యాంకులు కాకుండా హవాలా మార్గాల్లో వీళ్ళకి చేరింది. సో ఇక్కడ ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ పేజీలో. ఇదంతా ప్రూవ్ అయితే, ఎందుకంటే ఈడీ పిఎంఎల్ఏ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కాబట్టి